శ్రీవారి టికెట్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని తిరుమల ప్రతిష్టతను టీడీపీ దెబ్బతీస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులను నిలిపివేసి టెండర్లు లేకుండా కాంట్రాక్టర్లను టీడీపీ నాయకులకే చంద్రబాబు కట్టబెడుతున్నారని ఆరోపించారు. తనను మరియు వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కమిటీల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక హైందవ యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ హైందవ యజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 4111 దేవాలయాలను నిర్మించటానికి శ్రీకారం చుట్టి వందల దేవాలయాలను పూర్తి చేసి మిగతా దేవాలయాలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024వ సంవత్సరం ఒక జీవో తీసుకొని వచ్చి ఆ ఆలయ నిర్మాణాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. శ్రీవాణి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 10,500 రూపాయల ఆ టికెట్లో 500 రూపాయలకే రసీదు ఇచ్చి 10,000 రూపాయలు కాజేస్తున్నారు వైసీపీ నాయకులు అని ఊరు వాడ విష ప్రచారం చేసినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దాని మీద విచారణ చేయిస్తాం,